మీరు నచ్చిన మెచ్చిన డ్రెస్ మీ ముంగిటకే వెంటనే ఆన్లైన్ లో కొలతలిచ్చేయండి. అదెలాగో తెలుసుకోవాలని ఉందా? పూర్తి వివరాలకు చదవండి సాక్షి దినపత్రిక. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు అత్యంత అభ్యంతరకరంగా ఉంటోంది. 4.5 దశాబ్దాల అనుభవం ఉన్న నేతల చంద్రబాబు వ్యవహరించడం లేదు. బెజవాడలో వచ్చిన బుడమేరు వరదల నిర్వహణలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసింది. దీంతో ఇటువంటి ప్రభుత్వాన్న తాము ఎన్నుకున్నదని ప్రజలు వాపోతున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ వరద బాధితుల్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు వారు చెప్పిన కష్టాలు వర్ణనాతీతం. అప్పుడే ప్రభుత్వం అసమర్థత బయటి ప్రపంచానికి విపులంగా తెలిసింది. ఇదే విషయాన్ని ప్రశ్నించినందుకు సీఎం చంద్రబాబు అసహనంతో ఊగిపోతున్నారు. నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. చంద్రబాబు అసమర్థత అసహనంపై కేఎస్ఆర్ విశ్లేషణ చూద్దాం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎందుకింత అసహనం? తన ప్రభుత్వ ప్రతిష్ట మంట కలిసిపోయిందన్న కోపమా? విజయవాడ వరద బాధితులు పెడుతున్న శాపనార్థాలు రాష్ట్రమంతా తెలిసిపోతున్నాయన్న ఆక్రోశమా? అమరావతి రాజధాని ప్రాంతంలో వరద సమస్యల గురించి మాట్లాడితే వారిని పూడ్చిపెట్టాలని అనడం సమంజసమేనా? ఏకంగా సంఘ బహిష్కరణ చేయాలని అంటారా? ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్న సీనియర్ నేత ఇంత ఘోరంగా మాట్లాడి ప్రజాస్వామ్యాన్ని పూడ్చిపెడుతుండడం ధర్మమేనా? మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వేసిన ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారు? ఎదురుదాడి చేస్తే ప్రజలు సంతృప్తి చెందుతారా? మరోవైపు వరద సహాయ చర్యల్లో విఫలమవడంపై ప్రజల్లో వస్తున్న విమర్శలను డైవర్ట్ చేయడానికి వైసీపీ నేతల అరెస్టుల పర్వం ప్రారంభించారా? ఏపీలో జరుగుతున్న పరిణామాలు ప్రజలను కలవరపరుస్తున్నాయి. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి పూర్తి అభ్యంతరకరంగా ఉందని చెప్పాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ వరద ప్రాంతాల్లో పర్యటించినప్పుడు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన తీరు, ఆయన హయాంలో సంక్షోభ సమయాల్లో తమను ఆదుకున్న వైనాన్ని జనం గుర్తు చేసుకోవడం చంద్రబాబుకు నచ్చడం లేదు. ప్రజలు ప్రస్తుతం వరదల్లో పడుతున్న కష్టాలను కన్నీటి పర్యంతం అవుతూ జగన్కు వివరిస్తుంటే ప్రభుత్వ క్రియారాహిత్యం అందరికీ తెలిసిపోతోంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మొత్తం వైఫల్యానికి జగన్ కారణమని, ఆయన ప్రభుత్వంలో జరిగిన లోటుపాట్ల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని అర్థం పర్థం లేని వాదనను తెరపైకి తీసుకొచ్చి తన బాధ్యత నుంచి తప్పుకోవాలని చంద్రబాబు ప్రయత్నించారు. అయితే జగన్ అడుగుతున్న ప్రశ్నలకు ఆయన వద్ద సమాధానం లేదు. బుడమేరు వెలగలేరు రెగ్యులేటర్ షట్టర్లను ఆకస్మికంగా ఎత్తివేయడం వల్లే విజయవాడ ప్రజలు వరదల్లో మునిగిపోవలసి వచ్చిందా లేదా? ఈ ప్రశ్న జగన్ వేస్తే చంద్రబాబు జవాబు ఇవ్వలేదు. కేవలం కృష్ణా కరకట్ట మీద ఉన్న చంద్రబాబు ఇల్లు మునక్కుండా ఉండడానికి ఇలా రెగ్యులేటర్ గేట్లు ఎత్తారన్నది జగన్ అభియోగం. బుడమేరుకు పడిన గండ్ల వల్ల వరద వచ్చిందని ప్రభుత్వం బుకాయించాలని చూసింది. కానీ తెలుగుదేశం పత్రికలోనే రెగ్యులేటర్ గేట్లు ఎత్తివేయడం వల్లే విజయవాడ మునిగిందని రాయడంతో చంద్రబాబుకు పాలుపోని పరిస్థితి ఏర్పడింది. అయినా జగన్ పైనే విమర్శలు ఎక్కుపెట్టి మీడియాలో వార్తలు రాయించుకుంటున్నారు. ప్రజలకు వరద గురించి ముందుగా హెచ్చరికలు చేయడంలో ప్రభుత్వం ఎందుకు విఫలమైందన్న జగన్ మరో ప్రశ్నకు కూడా ప్రభుత్వం నుంచి జవాబు రాలేదు. చంద్రబాబు అమరావతిలోని తన ఇంటి నుంచి కలెక్టరేట్కు ప్రజల కోసమని చెప్పడానికి తొలుత యత్నించారు. కానీ ఇల్లు మునిగిపోవడం వల్లే బస మార్చారని వైసీపీ స్పష్టం చేయడంతో చివరికి చంద్రబాబు ఒప్పుకోక తప్పలేదు. అందరి ఇళ్లలోకి నీరు వచ్చాయి, నా ఇంటికి నీరు వచ్చింది, అయితే ఏంటట అని దబాయించారు. ఈ క్రమంలో అమరావతి మునిగిందని కొందరు ప్రచారం చేస్తున్నారని, అది వాస్తవం కాదని, అలా అన్నవారిని అక్కడే ముంచాలని, అమరావతిలో పూడ్చాలని, ఎవరినైనా పూడ్చిపెట్టడం అంటే పరోక్షంగా చంపమని చెప్పడమే అవుతుంది కదా. సంఘ బహిష్కరణ చేయాలని చెప్పడం నేరం కాదా? అమరావతి రాజధానిలో పలు ప్రాంతాలు భారీ వర్షాల వల్ల నేట మునిగిన మాట వాస్తవం కాదా? హైకోర్టు సచివాలయం ఎందుకు విధులు పూర్తి స్థాయిలో నిర్వహించలేకపోయాయి? అవన్నీ ఎందుకు? చంద్రబాబు ఇల్లు ఉన్నది అమరావతి రాజధానిలో కాదా? ఆయన ఇంటిలోకి వరద చేరిందని ఆయనే అంగీకరించారు కదా. అమరావతి గురించే మాట్లాడితేనే పూడ్చిపెడతారా? దీనిపై నెటిజన్లు పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. అమరావతిలో మునిగిన వివిధ ప్రాంతాలను చూపుతూ వీడియోలు పెడుతున్నారు. ఎంతమందిని పూడ్చిపెడతారు? ఎంతమందిని సంఘ బహిష్కరణ చేస్తారు? సూపర్ 6 పేరుతో అబద్ధ హామీలు ఇవ్వడాన్ని ఏమనాలి అని కొంతమంది అడుగుతున్నారు. అప్పుడు ఎవరైనా ఆ అబద్ధాల గురించి ప్రస్తావించి ఈనాడు, ఆంధ్రజ్యోతులను విమర్శిస్తే అమ్మో పత్రికా స్వేచ్ఛను అడ్డుకుంటారా అని చంద్రబాబు ప్రశ్నించేవారు. ఆ రోజుల్లో భూమి టైటిలింగ్ యాక్ట్పై పచ్చి అబద్ధాలు ప్రచారం చేశారా లేదా? ఒకటి కాదు, ఎన్ని రకాలుగా జగన్ ప్రభుత్వాన్ని ఆ మీడియా వేధించింది. అప్పుడు వాటన్నిటినీ సమర్థించిన చంద్రబాబు ఇప్పుడు అధికారంలోకి రాగానే అలవాటు ప్రకారం మాట మార్చేశారు.
సాక్షి మీడియాపై విరుచుకుపడుతున్నారు. ఈనాడు, జ్యోతి వంటి మీడియాల ద్వారా వరదలపై కూడా తనకు అనుకూలంగా అధిక శాతం ప్రచారం చేయించుకున్న చంద్రబాబు జాతీయ మీడియాను కూడా మేనేజ్ చేయగలిగారు. అయినా సాక్షి మీడియా మాత్రం ప్రజల పక్షాన్ని నిలబడి కథనాలు ఇస్తుండడంతో, టీవీల్లో ప్రజల ఆర్తనాదాలు ప్రసారం చేస్తుండడంతో చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. సాక్షి మీడియా కనుక లేకపోతే వరదల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులను బయట ప్రపంచానికి తెలియకుండా పోయేవి. ఇంతమంది మరణించిన సంగతి కూడా తెలిసేది కాదు. అందువల్లే చంద్రబాబు ఈ ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారని విశ్లేషణలు వస్తున్నాయి. వరదల్లో వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి గాను సడన్గా మాజీ ఎంపీ నందిగం సురేష్ను ప్రభుత్వం అరెస్ట్ చేయించింది. ఎప్పుడో టీడీపీ ఆఫీసుపై జరిగిన దాడికి సంబంధించి ఇప్పుడు కేసులు పెట్టి ఓ దళిత నేతను అరెస్ట్ చేసింది. గతంలో హత్య కేసులో ప్రస్తుత మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్ట్ చేస్తే బీసీ నేతను అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించిన చంద్రబాబు ఇప్పుడు దళిత నేత ఒకరిని ఒక చిన్న కేసులో అరెస్ట్ చేశారు. పెద్ద సంఖ్యలో పోలీసులు హైదరాబాద్ వెళ్లి మరీ అరెస్ట్ చేశారు. విజయవాడలో వరదల్లో పోలీసులు సేవలను వినియోగించుకోకుండా దళిత నేతను అరెస్ట్ చేసి కక్ష సాధింపు చర్యలకు దిగారన్న విమర్శలు వచ్చాయి. పనిగట్టుకుని వరదల సమస్య ఉన్నప్పుడే ఈ అరెస్టు జరగడం గమనార్హం. చంద్రబాబు నాయుడుకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగాను, అధికారంలోకి రాగానే మరో రకంగాను వ్యవహరించడం, ఆ మాట మార్చడం అలవాటే. ఇప్పుడు కూడా అదే ట్రెండ్ను ఆయన కొనసాగిస్తున్నారు.